రెండవ అధ్యాయము 13వ శ్లోకము. దేహాభిమాని అయిన ఆత్మకి దేహంలో బాల్య యవన వార్ధక్యాలు క్రమంగా కలుగుతున్నా ఆత్మకి ఎటువంటి మార్పు కలగడం లేదు. అదే విధంగా మృత్యువు అన్యదేహ ధారణ కలుగుతున్న ఆత్మకి ఎటువంటి మార్పు కలగదు. కనుక జ్ఞానులు ఈ విషయంలో శోకించరు. సో దీని గురించి నిన్న చెప్పుకునేటప్పుడు అది చెప్పుకున్నంత ఈజీనా మృత్యువు, ఎందుకంటే మన వాళ్ళు ఆ మోహము ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ భగవంతుడు సృష్టించిన ప్రపంచంలో ఇవన్నీ సహజ ప్రక్రియలు. అంటే చేసుకున్న పుణ్యానికి లేదా కర్మల ఖాతాలకి, సంస్కారాలకి జన్మలు తీసుకుంటాము. ఆ పుణ్యాన్ని ఎంజాయ్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఆ శరీరాన్ని వదిలేసి ఇంకోటి తీసుకుంటాం. ఇంతవరకే అని రాశారు. కానీ మనమేంటంటే పరధర్మంలోకి వెళ్ళిపోవడం వల్ల దేహం పట్ల ఇక్కడ ఈ దేహాభిమాని అయిన ఆత్మ అంటుంది చూదా, దేహినోస్మిన్ యదా దేహే అని చెప్పి. సో ఆ దేహం అన్న స్థితిలోకి వచ్చేసాం.